ನಿಂದ ಅಪ್ಪನ ಲವ್ ಮ್ಯಾರೇಜ್ ಅಲ್ಲ ಹೇಳಂಗೆ చెప్పు లైక్ ಹೇರ್ ಕಟ್ ಮಾಡಿಸ್ಕೊಂಡಿದ್ದೀನಲ್ವಾ ನಮ್ಮನೆ ಮತ್ತೊಮ್ಮೆ ಮಗದೊಮ್ಮೆ ಮದು ಮಾಡುವ ಸ್ವಾಗತ ಸುಸ್ವಾಗತ. ನಮ್ಮ ಮದು ಡ್ಯಾನ್ಸ್ ಆಡ್ತಿದ್ದಾಳೆ, ತೋರಿಸಿ ಮನೆ. ಓ ಮೋನ ಏನು ಮಾಡಲ್ಲಮ್ಮ, ಹೊಟ್ಟೆಗೆ ತಿರುಗ್ತೈತಮ್ಮ, ಹೊಟ್ಟೆಗೆ ತಿರುಗ್ತೈತೆ. ಕಟಿಂಗ್ ಮಾಡಿಸ್ಕೊಂಬರ್ಬೇಕು. ಕಾಸು ಕೊಡ್ತೀಯಾ? 100 ರೂಪಾಯಿ ಕೊಡು. ಹೇರ್ ಕಟ್ ಮಾಡಿಸ್ಬೇಕು, ಜಾಸ್ತಿ ಏನಿಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಕಿವಿ ಹತ್ರ ಸ್ವಲ್ಪ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ಹೇರ್ ಕಟ್ ಮಾಡಿಸ್ಕೊಂಡಿದ್ದೀನಲ್ವಾ, ನಮ್ಮ ಮನೇಲಿ ಹೆಂಗೆ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳಿ ಪಕ್ಕ ಬೈಸ್ಕೊಳ್ಳೋದಂತ ಗ್ಯಾರಂಟಿನೇ. ಈಗ ನಮ್ಮ ಅಜ್ಜಿ ಬೈತಲ್ಲಿ ನೋಡಿ. ಕಟಿಂಗ್ కటింగ్ ఓహో ఏం కటింగ్ చేయించుకున్నావు? నాకేం కనిపోయింది మా యోకి అంటే అనుకుంటే మే ఎట్లా నువ్వు కటింగ్ చేయించుకుండేదా? సైడ్లో ఇది లో ఆ పక్క ఇది ఈ పక్క ఇది కదా, అది స్టైల్. అది ఏ స్టైల్ నువ్వు బోడా చెక్క మీద ఇంటికి ఇది ఇడిచి మళ్ళీ ఇది ఇడిచి పట్టి ఉతుకుతా అట్లే. ఇది ఇప్పుడంతా వచ్చిన ట్రెండ్ అట్లే వచ్చింది టైలింగ్ లో. మడక దున్నేదే మడక దున్నుతారు, దాన్ని మడక శైలేక దున్నిపోతారా యావది అంతే. బాగలేదా? సాయిబులు అట్లే చేసుకునేదా, ఈ గట్టి మీద విడిచి ఈడ్రో విడిచి ఈడ్రో కోకి. ఇది బాగలేదా? బాగలే. ఇంకొక 100 రూపాయలు చేపించుకొస్తా. 100 రూపాయలు సరే చేపించుకొస్తా. ఏంటి కోసరనా ఇదంతా నీట్గా తెప్పించుకొచ్చేస్తా. ఇప్పుడు ఆ చెక్క ఇట్లా చేస్తారా ఎవరన్నా కానీ? ఎట్లా ఇట్లా ఈ చెక్క మీద ఇట్నికి ఇట్లా ఇడిచి అది స్టైల్. అదే పోయి అది కాదు స్టైల్. లచ్చినిగా చెవి చేపించుకునేది స్టైల్. ఇప్పుడు ఇంకొకటి చేపించుకొస్తున్నా. నేర్పించేది నువ్వు. ఇప్పుడు ఇంకొకటి చేపించుకొస్తున్నా. ఏమన్నా చేపించుకోబో పో. ಇಂತ ಪದ್ದ ಕಡ್ದಿನಿಲ್ಲ ನೀರು ಕಾಗಿಂದ ವಾಡೆ ಉಂಡಾಯಿ ಮ್ಯಾಕ್ಲ ಆಡೆ ಹೇಳಿಲ್ವಾ ನಮ್ಮ ಅಜ್ಜಿ ಬೈತಾಳಂತ. ಇನ್ನು ನಮ್ಮ ಅತ್ತೆ ನಮ್ಮಮ್ಮ ಎಲ್ಲ ಬಾಕಿ ಇದ್ದಾರೆ. ನಮ್ಮ ಅತ್ತೆ ನಮ್ಮಮ್ಮ ಮನೇಲಿಲ್ಲ. ಏನು ಮಾಡೋದು, ಕಟಿಂಗ್ ಮಾಡಿಸ್ಕೊಂಡಾಗೆಲ್ಲ ಇದೇ ಪರಿಸ್ಥಿತಿ. ಇದು ಯಾವ ದೇವಸ್ಥಾನ ಅಂತ ನಾನು ಹೇಳಲ್ಲ, ತೋರಿಸ್ತೀನಿ ಬನ್ನಿ ಗೈಸ್. ಇದೇ ದೇವಸ್ಥಾನ ಗೈಸ್. ಗೈಸ್ ಅಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಿರೋದು ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ, ಅದಕ್ಕಿಂತ ಹಿಂದೆ ಕಾಣಿಸ್ತಿರೋದು ತಿರುಪತಿ ಬೆಟ್ಟ ಅಂತ ಅನ್ಕೊಂಡ್ರ? ಅಲ್ಲ, ನಮ್ಮ ಚಿಂತಾಮಣಿ ಬೆಟ್ಟಗಳು ಅವೆಲ್ಲ. నేను చెప్పదు ఎట్లుంది కటింగ్. ఇవి చూడే నీకు చెప్పిస్తాను పదే కటింగ్, నీకు చెప్పిస్తాను పదే కటింగ్. ఎట్లుందా మజా? అంతా పూసలే మజా. ఇప్పుడుండే ట్రెండింగ్ అదే. నీ అక్కడ ముసలల్లా గుండు చేపించుకొస్తా అట్లా చేపించుకున్నా మే. మధుకి చేపిస్తాను రేపు కటింగ్. మన్నట్టు చేపించుకున్నా పని మధు. కుక్కర్గా అయిందడా? ఏయ్ థో. మధు యా పట్టాపట్టి పెంట అయ్యండవా? మళ్ళీ ఉంది మధు. ఇంకా నీ చెల్లెలకి అవుతుంది చూడ ఇదే ప్యాంటు. వీడియో నేను తీస్తాను లేదా, నీకు చూపిస్తాను అంతే. నీకు వీడియో తీయకుంటే నిన్న పొద్దున్నే ఎవరు చచ్చిపోయినరా?
ఆ బయలప్పుడు ఎవరో చచ్చిపోయినారు పొద్దున్నే. లేదడ అవును అడుగా నిమ్మకాయ పల్ల ఏం నిమ్మకాయ పల్ల నందిగాని పల్ల ఏ మనూరు బయలు 9వ క్లాస్ వాడంట బయలకు పడి చచ్చిపోయినట. ఎలా తెలుసు అదే నీ ఎట్లా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు చూడే అట్లా పాపం ఫెయిల్ అయిపోయిండేది. చూడ మధు చదువుందంట నువ్వా మధు ఏమో వాళ్ళ ఇంట్లో ఏమో గలట్లేవా 90 ಡಿಗ್ರಿ ಸಮವಿರುವಂತಹ ಕೋನವನ್ನು ಡ್ಯಾಶ್ ಕೋನ ಎಂದು ಕರೆಯುತ್ತಾರೆ. చూసుకొని లేదు రేపు దోసకాయలు తినేసిపోతుంది ఊరుతాను పాప ఎగ్జామ్లకి. ఈ పదో కోడిగుడ్డు పెట్టింటుంది ఎగ్జామ్లా. అవునా కదా ఈ పదో కోడిగుడ్డు పెట్టింటావు పాప. ఆయన క్వశ్చన్ అడుగుతున్నా 19 ಸಂಖ್ಯೆ 1729 ಎಲ್ಲ ಅವಿಭಾಜ್ಯ ಅಂಕುವರ್ತನಗಳನ್ನು ಕಂಡುಹಿಡಿಯಿರಿ ಮತ್ತು ಅವುಗಳನ್ನು ಆರೋಹಣ చెప్పే ఆన్సర్ ಅದು ಚಿಕ್ಕದು ದೊಡ್ಡದಲ್ಲ డివైడెడ్ బై దీనేసుకో ఫస్ట్ ఏ ఆ దోసకాయ ఒకటి తినేనే మళ్ళీ వచ్చింది ఆన్సర్. 19 వీడియో తీసానువా చేసుకున్నావు దీన్ని మళ్ళీ 19 దీన్ని ఏమేసి 19 ఇంటూ చేసుకొని 1729 గల్లు గల్లు ఒకటి వస్తుంది మధుకే. ఉండేది 2 పేజ్ చదువు ఈ పక్క ఏం చూస్తాండు బా 37,38,078 అభిని చెప్పని చెప్పు చెప్పవే చూడవా తినే తిరుగుతుందా. ಇವಳು ಚಿನ್ನ ಕ್ವಶನ್ ಅನ್ತಾನೆ ಪಂಚಭುಜಾಕೃತಿಯಲ್ಲಿರುವ ಶೃಂಗಗಳು ಸಂಖ್ಯೆ శృంగగల్లు అంట శృంగగల్లు అంతే వచ్చేలేదు. అయ్యో రేపు 2 ఎగ్జామ్లు ఎట్లా అది విశాల కోన అది కదా ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు అబిటికే ఆబిట్ని అడుగుతాం కదా ఏంటి నువ్వు అడుగుతున్నా తీసుకోవాలి అవుట్ ఇంకా ఉండే కదా ఉండేది 2 పేజీలు మాకన్నా రాసుకోవాలి కదా వీళ్ళకన్నా 40కి మాకు 80కి మేము ఎట్లా చదువుకోవాలి వీళ్ళకి ఉండేది అగవ ఇన్ని పేజీలు చదువుకునే కదా 2 ఉండేది అవి 2 చదువుకునే కయ్యల్దా మధు ఏడుస్తుంది. ఓహో ఏడ్చలేదు కానీ శృంగ బిందువులు అంటే ఏమే అవు కానీ కోడిగుడ్లు ఎన్ని సంఖ్యలు కోడిగుడ్లేలే సంఖ్య ಎಷ್ಟು సరే పొద్దునకి ఏమైనా క్వశ్చన్ ఒక క్వశ్చన్ అడుగు పాప అబిటికే నన్ను అడుగు అని చెప్తాండే ఒక క్వశ్చన్ అడుగు ఈ వీడియో పక్క చూస్తాను నన్ను అడుగు అయ్యమ్మ నోటి ఈజీ 4 ఇంటూ ప్లస్ ఇదేంటిదే నాకు బ్రెయిన్ ఏమవుతుంది చూడు మా మిగతావా 4 క్వశ్చన్ పేపర్లో నాకు అట్లా క్వశ్చన్ పేపర్లో అట్లుంటుందా అయితే క్వశ్చన్ పేపర్ ఎత్తుకున్నప్పా సార్ ఆన్సర్ బరీ బూస్ట్ మాటలు చెప్పొద్దు బ్లక్కీ ಬರೋದಿಲ್ಕಾ ಬೆಂಗಳೂರಾಗ ಹೋಗ್ತಾನು ಬೆಂಗಳೂರಿಗೆ ಜೊತೆಯಾ ನಾನು ಕಾಯಿಗಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಹೋಗಿ ಭವನಕ್ಕೆ ಹೋಗಿ ಏನು ಕೋ ಅಲ್ಲೇನು ಮಾಡ್ಬೇಕಾ ಕುಡು ನೀರಿಂದಿರ ಬೈಟ್ಲು ಅಲ್ಲಿ ಯಾಕ ಎಲ್ಲಿ ಬೆಂಗಳೂರಾಗ ಇಲ್ಲ ಮಾಮ ನೀನು ಕಾಸು ಕೊಡ್ತೀಯಲ್ಲ ನಾಳೆ ಹೇಳಿದ್ಮೇಲೆ ಕಾಸು ಎಲ್ಲ ಅವ್ನು ನೋಡಿ ಅಪ್ಪನ ಕೇಳೋಗು ಅಮ್ಮ ನಾನು ನಿಂಗೊಂದು ಕೇಳ್ತೀನಿ ಹೇಳ್ತೀಯಾ ಹೇಳ ಮೇಲೆ ಹಾಂ ಹೇಳ್ತಿ ಹೇಳಲ್ಲ
ನೀನ್ ತಾಳ ನಿಮ್ದು ಅಪ್ಪಂದ ಲವ್ ಮ್ಯಾರೇಜ್ ಎಲ್ಲ ಏಯ್ ಅಲ್ಲೋಡು ನೀನು ಭಂಗ ಮಾಡಿದೆ ಇದಾಗ್ತಿದ್ದೀನಿ ತಾಳ ಕಿವಿಯಾಗಿ ಕೇಳಿದ್ದೀನಿ ನಿಂದು ಅಪ್ಪನ ಲವ್ ಮ್ಯಾರೇಜ್ ಎಲ್ಲ ಹೇಳಂಗೆ ನೀನಾ ಸ್ವಲ್ಪ ಹೇಳೋ ಹೆಂಗಂತ ಕಿವಿ ಕುಚ್ಕೊಂತ ತಾಳ ನಿನ್ನೆ ಅಪ್ಪ ಹೇಳಲ್ಲ ಗೈಸ್ ಅವರು ರಿವೀಲ್ ಮಾಡ್ತಿಲ್ಲ. ನಮ್ಮ ಅಪ್ಪ ಕೈಯಲ್ಲಿ ಕೇಳಿಸ್ತೀನಿ, ಅಪ್ಪನ ಕೈ ಕೇಳಿಸ್ಲಾ? ಚುಪ್ಪು. ಲೈಕ್ 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 ಶೇರ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್. ಬಾಯ್. ಮತ್ತೆ ನಾಳೆ ಸಿಗೋಣ. ನಾಳೆ ಸಿಗೋಣ. ಟಾಟಾ ಬಾಯ್. ಓಕೆ ಬಾಯ್ ಗೆಳೆಯರೇ, ಮತ್ತೆ ಸಿಗೋಣ.